అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు సుందరి గారు. వద్దు అని అన్నాడు అర్జున్. అతను నాకు ఇంకా కోపం పెంచేలా ఏదో అంటాడనిపించి ముందే కట్ చేశాను. ఆల్రెడీ నేను చిరాకు, కోపం ఎడ్జెస్లో ఉన్నాను. జనం నుండి తప్పించుకుంటూ వెనక్కి తిరిగాను. ఇవాళ ఏదో ఉత్సవం జరుగుతుందని మర్చిపోయాను. అదేమి నాకు ఇంపార్టెంట్ కాదు. అన్ని రోజుల్లాగే నాకిది మామూలు ఫ్రైడే. ఎందుకంటే ఇవన్నీ పెట్టించుకునే తీరిక కానీ ఓపిక కానీ నాకు లేవు. నా వర్క్ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇదిగో తనని చూసేదాకా నాకు వర్క్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్నాను. నా సూట్ వైపు చూసుకున్నా. నాకు చిన్న చిరునవ్వు నా పెదవుల మీద మొలిచింది. సూట్ మొత్తము గ్రీన్ పెయింట్తో నిండిపోయింది. ఆమె చిన్న చేతుల ప్రింట్ కూడా కనిపించింది. తను నా మీద రంగును పడేయడం గుర్తొచ్చి నవ్వొచ్చింది. అంత చిన్న డెలికేట్ పర్సనాలిటీ ఒకే క్షణంలో ఎలా మార్చింది అనేది గుర్తొచ్చి ఆశ్చర్యంగా ఉంది. మొదట తనకి తగిలినప్పుడు, పెయింట్ అంతటా పడ్డప్పుడు నాకు పిచ్చి కోపం వచ్చింది. కానీ తన కళ్ళలోకి చూసిన మరుక్షణం నన్ను నేను మర్చిపోయాను. నేనేం చేస్తున్నానో తెలుసుకునేలోపు తనని తెలియకుండానే నా వైపుకి లాక్కున్నాను. అసలు తను నిజమా కాదా అనే అనుమానం కూడా ఉంది. నన్ను ఎవరైనా ముట్టుకోవడానికి ప్రయత్నించినా లేదా నా పర్సనల్ స్పేస్లోకి రావడానికి ప్రయత్నించినా నాకు అస్సలు నచ్చదు. కానీ తన విషయంలో అదంతా సాధారణంగా మేము రోజు చేసే పనిలా అనిపించింది. తనని చూస్తే చిన్న గాజు బొమ్మలా తనని కాపాడటానికే నేను ఉన్నట్టుగా అనిపించింది. నాకు తన వెనకే తనని చేస్ చేస్తూ వెళ్ళాలనిపించింది. కానీ తనకి ఈ కొంచెం సమయం ఒంటరిగా గడిపే అవకాశం ఇవ్వడం కోసం వదిలేశా. ఆ తర్వాత నేను లేకుండా తను ఎప్పటికీ ఒంటరిగా ఉండదు. బైక్ పైన అబ్బాయి పిలిచిన దాన్ని బట్టి తన పేరు స్వేచ్ఛ అని అర్థమైంది. అతనికి ఆమె ఖచ్చితంగా తెలుసు. అందుకే అతన్ని పట్టుకుంటే నాకు కావలసిన వివరాలు దొరుకుతాయి. లేదా సీసీటీవీ ఫుటేజ్ కూడా కావాలంటే చూడొచ్చు. ఏ విధంగానైనా సరే తనని ఖచ్చితంగా పట్టుకుంటాను. తను దొరికేదాకా సిటీ మొత్తం వెతుకుతా. నాకు ఏది కావాలన్నా దక్కించుకోవటం నా అలవాటు. కాకపోతే ఒక అమ్మాయి గురించి ఇలాంటి ఫీలింగ్స్ మొదటిసారి. స్వేచ్ఛ పెయింట్ వేసిన చోటుకు వచ్చి చూశాను. తన పెయింటింగ్ కిట్ అండ్ తన డ్రాయింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. నా అసిస్టెంట్కి ఇవన్నీ నా దగ్గరికి పంపించమని ఫోన్ చేసి చెబుతూ తన పెద్ద డ్రాయింగ్ ప్యాడ్ చేతిలోకి తీసుకున్నాను. నేను అర్జెంటుగా షవర్ చేయాలి అన్నాను కార్ డోర్ ఓపెన్ చేస్తున్న అర్జున్తో. క్యాన్సెల్ ఆల్ మై మీటింగ్స్ ఫోన్ పెట్టేసే ముందు నా అసిస్టెంట్కి ఆర్డర్ పాస్ చేశాను. నువ్వు నిజంగానే మీటింగ్స్ క్యాన్సిల్ చేశావా? అర్జున్ కార్లోకి ఎక్కి కూర్చొని మిర్రర్లోంచి చూస్తూ అడిగాడు. అతను ఏమి ఆలోచిస్తున్నాడో నాకు తెలుసు. నేను ఇప్పటి వరకు ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వలేదు. మీటింగే కాదు, ఏ పని చేయడం మిస్ అవ్వలేదు. మా నాన్న చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. అదే ఇప్పటి వరకు నా ఫస్ట్ ప్రిఫరెన్స్. మా నాన్న చనిపోయినప్పుడు కంపెనీ పరిస్థితి దారుణంగా ఉంది. దాన్ని ఈ రేంజ్లోకి తేవడానికి నేను ఇన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడ్డాను. ఒక సింగిల్ పర్సన్కి కూడా తెలీదు కంపెనీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో. అంతెందుకు, నేను మా అమ్మకు కూడా తెలియనివ్వలేదు మా నాన్న చేసిన మెస్ని. దానివల్ల ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని కూడా చెప్పలేదు. టూ మచ్ ప్రెషర్. కంపెనీని వేరే ఆలోచన లేకుండా అమ్మేయొచ్చు, కానీ దాని మీద బ్రతికి వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. సో నష్టాల నుండి లాభాల్లోకి తేవడానికి పగలు రాత్రి తేడా లేకుండా నా ఓన్ నీడ్స్ని కూడా పట్టించుకోకుండా కష్టపడ్డాను. ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ని అయ్యాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి నాకు పెద్ద టైం ఏమీ పట్టదు. సో వెంటనే మేయర్కి కాల్ చేశాను, డ్రింక్స్కి మా ఇంట్లో కలుద్దామని. అతన్ని నా డబ్బుతో ఎప్పుడూ నింపుతాను. అందుకే నేను ఏ ఫేవర్ అడిగినా చేస్తాడు. నీ దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ మనీ ఉంటే నీ దారికి ఏదీ అడ్డురావు. దీనికి నా స్వేచ్ఛ అతీతం. నేనెవరో తెలిసాక కూడా ఆ చిన్న గయ్యాలి నా మీద పెయింట్ వేసింది. ఎస్, తనకి నేనెవరో తెలుసు. అర్జున్ నన్ను పిలిచినప్పుడు తన ముఖంలో కనబడ్డ ఆశ్చర్యాన్ని బట్టి నాకు అర్థమైంది. సింహ అనే నేమ్ ఈ సిటీలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ తెలుసు. నా ప్రతి హోటల్కి అదే పేరుంటుంది. నేను పాటించే విలువలు, ఇచ్చే లగ్జరీస్ నా పేరుని అందరికీ తెలిసేలా చేశాయి. నాకు వాటికన్నా ముఖ్యమైన పనులున్నాయి. నేను కేర్ తీసుకోవాల్సినవి చాలా ముఖ్యమైనవి. స్వేచ్ఛ నోట్ ప్యాడ్ చేతిలోకి తీసుకుంటూ అర్జున్తో అన్నాను. అతను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఆ నోట్ ప్యాడ్ నిండా నా బిల్డింగ్ పెయింట్స్ ఉన్నాయి. రకరకాల స్టేజెస్లో ప్రతి పెయింట్ ఒకదానికి మించి ఇంకొకటి ఉంది. గాడ్, తను చాలా టాలెంటెడ్. అప్పుడు అర్జున్, అవునవును, చాలా చిన్నదైన అందమైన పని ఉంది నీకు, నన్ను టీస్ చేస్తూ అన్నాడు. కానీ నేను దాన్ని పట్టించుకున్నట్టే ఉన్నాను. ఏదో అలాంటిదే నాకు నేనే అనుకున్నాను. గాడ్, తను ఎంత చిన్నగా ఉంది. తనకి ఈజీగా ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఛ, నేను తన వెనకే వెళ్లాల్సింది.
తనని అలా వదిలిపెట్టి ఉండకూడదు. తనలా సిటీలో ఒంటరిగా తిరగడం నాకిష్టం లేదు. తను ఎంత చిన్నగా ఉంది, ఎంత ప్రీషియస్, ఎంత డెలికేట్. అఫ్‌కోర్స్ తను చూసిన కరుకు చూపు వల్ల, నా మీద కలర్ పోయడం వల్ల తను అంత డెలికేట్ ఏమీ కాదని అర్థమవుతుంది. అయినా కానీ తను డెలికేటే. తనలో ఫైటర్ ఉంది. నేను తనకన్నా 2 టైమ్స్ పెద్దగా ఉన్నాను. అయినా కానీ తను నన్ను ఫేస్ చేసింది. నా లైఫ్‌లో ఇంతవరకు నన్నలా ఎవరూ ట్రీట్ చేయలేదు. అది కూడా నేనెవరో తెలిసి. నా కాళ్ళ మీద తొక్కడం, నా మీద కలర్ పోయడం కాదు. నాకు కోపాన్ని తెప్పించి అనవసరంగా తనే కింద పడిందని నాకు కోపంగా ఉంది. తను ఈజీగా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ హర్ట్ అయ్యి ఉండొచ్చు. సడన్‌గా నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. నాకు తగిలినట్టే ఇంకెవరికైనా అలా తగిలితే? వాళ్ళకు తను నచ్చితే? నచ్చకపోవడం అనే సమస్యే లేదు. వాళ్ళు చాలా స్లోగా కాకుండా త్వరగా తనను సొంతం చేసుకుంటే? అసలు తన మీద నా ఫీలింగ్స్ ఏంటి? గట్టిగా నా తల విదిల్చాను. వేరే ఆలోచనే అవసరం లేని ఫీలింగ్ అది. తను నా సొంతం. నా ఒక్కడికి మాత్రమే సొంతం. అంతే. త్వరగా పోనివ్వు. నేను చెప్పిన అర్జున్ కార్ స్పీడని పెంచడని తెలిసి అన్నాను. అర్జున్ సేఫ్టీ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా నా మాట విననందుకు అతన్ని తీసేయొచ్చు. కానీ అతను జాబ్ చాలా పర్ఫెక్ట్‌గా చేస్తాడు. అండ్ దట్ టూ హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అతను చెప్పే ప్రతి మాట నిజమే అని నాకు తెలుసు. కానీ నేను వినాలనుకోను అంతే. కాల్ వస్తుంది అన్న అర్జున్ మాటతో ఈ లోకంలోకి వచ్చాను. కాల్ కూడా వినపడనంత ఆలోచనలతో మునిగిపోయాను. చూస్తే నా అసిస్టెంట్. లిఫ్ట్ చేయకుండా పక్కన పడేశాను. ఆన్సర్ చేయవా అని అర్జున్ అడిగాడు. మళ్ళీ నా ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాన్ని కట్ చేసి నా అసిస్టెంట్కి ఒక మెసేజ్ పెట్టాను. ఆ బైక్ అబ్బాయి డీటెయిల్స్ తెలియకుండా నాకు కాల్ చేయొద్దని. బానే ఉన్నావా అని అడిగాడు అర్జున్. లేదు అని హోస్టెన్గా రిప్లై ఇచ్చాను. నాకేం జరుగుతుందో నాకే తెలియట్లేదు. బాడీలో ఈ రియాక్షన్స్ ఏంటో అర్థం కావటం లేదు. ఇంతకుముందు నేనెప్పుడూ అనుభవించని వింత ఫీలింగ్స్ ఇవన్నీ. ఏమో, స్వేచ్ఛని మళ్ళీ నా చేతిలోకి తీసుకుంటే గాని నాకు మనశ్శాంతి దొరికేలా లేదు. కానీ అదంతా ఈజీ అనుకోవట్లేదు. నాకు నవ్వొచ్చింది. ఇలాంటి ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నాకు కావాల్సింది అందుకునేటప్పుడు. ఇక ఇప్పుడు మన స్వేచ్ఛ పాప ఏం చెబుతుందో చూద్దాం. మీద ఉన్న మరకలను పోగొడుతూ పెయింట్‌తో పాటు నా మీద నుండి జారుతున్న నీళ్లను చూస్తూ ఉండిపోయాను. నా గుండె ఇప్పటికీ గట్టిగా కొట్టుకోవడం తెలుస్తూనే ఉంది. కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న నాకు సింహ కళ్ళే గుర్తొస్తున్నాయి. అతను నన్ను చేజ్ చేయడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అతని ఒక్క సూట్ పాడైనంత మాత్రాన అతని బీరువాలో ఖాళీ ఏమీ ఏర్పడదుగా. నాకు తెలిసి నన్ను అలానే వదిలేస్తే తన గౌరవం పోతుంది అనుకున్నాడో ఏమో. నాకిప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. అతని మీద పెయింట్ పడేశానంటే. నా ఉద్దేశంలో అతనొక పిచ్చోడు. నన్ను తన ఇష్టం వచ్చినట్టు ఆడిద్దామనుకున్నాడు. అంతేకాకుండా తన సూట్ కాస్ట్‌కి బదులు నన్ను పని చేయమన్న పొగరుబోతు. అది ఇంకా నా రక్తాన్ని మరిగిస్తూనే ఉంది. కానీ అదే టైంలో అతనికి దగ్గరగా ఉంటే బావుండు అనిపిస్తోంది. అనాథగా నా జీవితాన్ని మొదలుపెట్టిన నేను రకరకాలుగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు పస్తులు కూడా ఉండాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పుడిలా తలదాచుకోవడానికి దొంగతనంగా ఉండాల్సి వస్తుంది. కమ్యూనిటీ సెంటర్ ఎంప్లాయీస్ బాత్రూమ్ నుంచి ఆలోచిస్తూ బయటికి వచ్చాను. ఎదురుగా కనిపించిన మనిషిని చూసి నా నోట్లోంచి చిన్నగా అరుపు వచ్చింది. హరీష్, కమ్యూనిటీ సెంటర్ ఓనర్. ఒక్క నిమిషం అలా షాక్‌తో ఉన్న నేను, అతని కళ్ళు నా బాడీ అంతా చూస్తుంటే, నేనేమైనా డ్రెస్ లేకుండా ఉన్నానా అని నన్ను నేను చెక్ చేసుకున్నాను. ఈ మనిషి ఎప్పుడు నాకు భయాన్ని కలిగిస్తూనే ఉంటాడు. కానీ కమ్యూనిటీ సెంటర్ అంటే నాకు ఉన్న ప్రేమ వల్ల అతన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇక్కడే వర్క్ చేస్తుండటం, నేను మా ఓనర్‌కి తెలియకుండా ఇక్కడే పడుకోవటం వల్ల ఇంకా ఈ ప్లేస్ మీద నాకు ప్రేమ ఎక్కువైంది. నా ఫ్రెండ్ ఈ ప్లేస్‌ని క్లోజ్ చేసి ఇన్‌చార్జి అవ్వటం వల్ల నాకు ఇక్కడే పడుకునే అవకాశం దొరుకుతుంది. హరీష్ ఇంకా ఇక్కడే నించొని ఉన్నాడు. అసలు ఆడవాళ్ళ బాత్రూమ్స్ దగ్గర ఇతనేం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. పెదాలు తడుపుకుంటూ నా వైపు చూస్తున్న అతన్ని సార్ అంటూ పిలిచాను. అతని నుంచి పారిపోకుండా ఉండటానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ, మనం మాట్లాడుకోవాలి, నా వైపుగా వస్తూ అన్నాడు. అతని బీప్ సెంటర్ నా ముక్కును ఇబ్బంది పెడుతుంది. అతని 50 సంవత్సరాలు దాటిన వయసుని దాచుకోవడానికి చేసుకున్న నలుపు రంగు జుట్టు వెనక్కి దువ్వి ఉంది. అతని షర్ట్ ఉంది. తను లంచ్ చేసేటప్పుడు పడి ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అతని చేతులు ఎప్పుడెప్పుడు నా దగ్గరికి తీసుకువద్దామా అన్నట్టుగా ఆడిస్తున్నాడు. నేను ప్రాపర్‌గా డ్రెస్ అయ్యాక మాట్లాడదామా సార్? వస్తున్న కోపాన్ని, బాధని అణుచుకుంటూ అడిగాను. నాకు తెలుసు. నేను చెప్పేది పట్టించుకోకుండా అన్నాడు.
నాకు టెన్షన్ పెరిగిపోయింది. అతను ఏ ఉద్దేశంతో అన్నాడో అని. నేనిక్కడ తనకి తెలియకుండా ఉన్నానన్న ఉద్దేశంతోనా? లేక నేను ఎవరి మీదనో పెయింట్ వేశాను అని తెలిసిందనా? పెయింట్ సంగతి అతనికి అప్పుడే తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలిసినా అది అతనికి అవసరం లేని విషయం. అతను ఖచ్చితంగా నేనిక్కడ ఉండటాన్ని గురించే అనుంటాడు. ఐయామ్ సారీ. అది 2, 3 రోజుల నుండి మాత్రమే. అబద్ధం. 2, 3 నెలల నుండి నేనిక్కడ ఉంటున్నాను. ప్లీజ్ నన్ను జాబ్‌లో నుండి తీసేయొద్దు. నాకు ఈ టైంలో ఇంకొక జాబ్ దొరకడం కష్టం. అదీ కాక ఈ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కేవలం డిప్లొమా చదువు మాత్రమే ఉంది. ఈ చదువుతో నాకు నచ్చిన ఇంకొక జాబ్ వస్తుంది అనుకోవట్లేదు. నేనిక్కడ పిల్లలకి పెయింటింగ్ నేర్పిస్తాను. అదే కాకుండా డెకేర్ కూడా చూసుకుంటాను. అతని ముఖంలో వికృతమైన నవ్వు మొలిచింది. మెల్లిగా నాకు ఇంకా దగ్గరగా వచ్చి అతని చేత్తో నా ముఖాన్ని తాకాడు. భయానికి నా ఒంటి మీద చెమటలు పట్టసాగాయి. షాక్‌తో కదలకుండా అలాగే ఉన్నాను. ఈ మనిషి నాకు యజమాని. ఇతన్ని నేను ఏమీ అనలేను. ఏదైనా అంటే నా మీద కంప్లెయింట్ ఇచ్చి నన్ను జైల్లో పెట్టించే అవకాశం కూడా ఉంది. నాది ఏ తప్పు లేదు. తప్పంతా ఇతనిదే అన్నా కూడా అనాథనైన నా మాట ఎవరు వింటారు? నీకు ఇష్టమైనంత కాలం నువ్విక్కడ పడుకోవచ్చు అని అతను అనేసరికి నా వెన్నుముకలోంచి జలధరింపు పుట్టింది. నీ మీద ఒక కన్ను వేసే ఉంచుతాను అంటూ తన ముఖాన్ని నా దగ్గరగా తీసుకువచ్చాడు. ఈసారి వెనక్కి జరగకుండా ఉండలేకపోయాను. భయంతో ఒంటి మీద ఉన్న టవల్ని గట్టిగా పట్టుకున్నాను. కానీ నా భయం అతని షాడిస్టు నవ్వుని ఇంకా పెంచింది. హాయిగా పడుకో స్వేచ్ఛ అంటూ కన్ను కొడుతూ వెళ్ళిపోయాడు. గబగబా బ్యాగ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ వేసుకొని నా సామానంతా బ్యాగ్‌లో వేసుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది నా పెయింట్ బ్యాగ్ అండ్ నా స్కెచ్ బుక్ లేవని. కళ్ళలో నుండి నాకు తెలియకుండానే నీళ్లు కారడం మొదలుపెట్టాయి. కానీ నేను వాటిని తుడుచుకుంటూ బేస్మెంట్ వైపు అడుగులు వేశాను. కానీ సడన్‌గా నాకు బేస్మెంట్‌లో హరీష్ ఏదైనా ట్రాప్ చేశాడేమో అని డౌట్ వచ్చింది. కానీ నా మంచం, నాకున్న కొద్దిపాటి సామానంతా అక్కడే ఉంది. వెళ్ళాలంటే భయంగా ఉంది. ఏదైనా జరిగితే నేనరిచినా ఎవరికీ వినపడదు. అక్కడ ఉత్సవంలో నీ వెనుకపడ్డ పోటీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? భాను వాయిస్‌కి వెనక్కి తిరిగి చూశాను. చేతులు నడుం మీద పెట్టుకొని ఆ అందమైన తన కనుబొమ్మలలో ఒకదాన్ని పైకి లేపి నా వైపు చూస్తూ నుంచున్నాడు. చెప్పు కదా! నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు భాను. జిమ్ ఉన్న ఏరియా వైపు మా నడక మొదలైంది. అక్కడ మొత్తం పిల్లలతో నిండిపోయి ఉంటుంది. మామూలుగా అతని షిఫ్ట్ టైం ఇది కాదు. కానీ ఈ విషయం గురించి తెలుసుకోవడానికే ముందు వచ్చాడని నాకు తెలుసు. లేకపోతే ఆ ఉత్సవంలోనే ఇంకా ఉండేవాడు. అతని చేతుల్లో ఎప్పటికప్పుడు కొత్త అబ్బాయిలు ఉంటూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఇంత ఈజీగా దొరుకుతారో నాకు అస్సలు అర్థం కాదు. వెనక్కి తిరిగి ఒకసారి బేస్మెంట్ డోర్ వైపు చూశాను. భానుకి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచించాను. చివరికి చెప్పొద్దని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అతని ముఖం మీద చిరునవ్వుంది. వాళ్ళ నానమ్మకు ఆరోగ్యం బాలేనప్పటి నుంచి ఇదే మొదటిసారి అతను నవ్వడం. అందుకే దాన్ని చెరపదలుచుకోలేదు. నా విషయం చెప్తే అతను నవ్వే నవ్వు మాయం అయిపోతుంది. నా గురించి పట్టించుకునే ఏకైక వ్యక్తి నా బెస్ట్ ఫ్రెండ్ భానునే. అతని ఇంట్లో నన్ను ఉండమని చాలాసార్లు అడిగాడు. కానీ అతని చిన్న ఇంట్లో అతను వాళ్ళ నాన్నమ్మనే ఇబ్బందిగా ఉంటున్నారు. నేను వెళ్తే అస్సలు సరిపోదు. నువ్వు నాకు పెట్టిన ముద్దు గురించి ఏమైనా చెప్పదలుచుకున్నావా అని అతన్ని మోచేతో పొడుస్తూ అడిగాను. నిజానికి అదేమీ రియల్ కిస్ కాదు. జస్ట్ అంటీ అంటనట్టు పెట్టాడంతే. అది కూడా ఫస్ట్ టైం. నీ వెనుకపడ్డ మనిషికి ఏమైనా జెలసి కలుగుతుందో లేదో చూద్దామని తన కనుబొమ్మల్ని పైకి కిందికి ఆడిస్తూ చెప్పాడు భాను. వెనక్కి తిరిగి అతని వైపు చూశాను. జెలసీ ఫీలయ్యాడా? ఛ! ఆ మాటలు నా నోట్లోంచి రాకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు దొరికిపోయాను. ఓ! ఇప్పుడు ఎవరికో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటా నన్ను టీజ్ చేస్తూ అన్నాడు. మళ్ళీ నా మోచేత్తో అతన్ని పొడిచాను. ఈసారి హట్టయినట్లు నటించాడు. నా కళ్ళని గుండ్రంగా తిప్పుతూ త్వరగా చెప్పు అన్నాను. చాలా అసూయపడ్డాడు. నా సంతోషాన్ని పైకి చూయించకుండా ఉండటానికి చాలా ప్రయత్నించాను. ఓకే, నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా! ఇప్పుడు నాకు చెప్పు అన్నాడు భాను. మేము జిమ్‌లో ఉన్న బెంచెస్ మీద కూర్చున్నాం. దూరంగా కొంతమంది పిల్లలు బాస్కెట్‌బాల్ ఆడుతున్నారు. మమ్మల్ని చూసి చెయ్యూపారు. మేము రిటర్న్ చేతులూపాం. మెల్లిగా నా బ్యాగ్ పక్కన పెడుతూ నా స్టోరీ మొత్తం చెప్పాను. సో, అతను ఎందుకు అంత జెలసీ ఫీలయ్యాడో నాకు తెలీదు. అతనికి నేను దొరికితే ఖచ్చితంగా నన్ను జైల్లో వేయిస్తాడు అని చెప్తుంది స్వేచ్ఛ. ఏంటి? నువ్వు శౌర్య సింహ మీద పెయింట్ వేశావా? ముఖం నిండా ఆశ్చర్యంతో అడిగాడు భాను. అవునంటూ తల ఊపాను. అంతే. పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వాపు అంటూ అతని చేతి మీద కొట్టాను. అదేమీ పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే
అతను నేనెక్కడున్నాడో కనుక్కోలేడు. ఓ, అతను ఖచ్చితంగా కనుక్కుంటాడు. తన నవ్వు కంట్రోల్ చేస్తూ అయ్యాక అన్నాడు బాను. నేను అడ్డంగా తలూపాను. అతనికి నేనెవరో కూడా తెలీదు అన్నాను. శౌర్యసింహ లాంటి మనిషి తనకు కావాల్సిన దాని గురించి ఖచ్చితంగా కనుక్కుంటాడు అని చెప్పాడు బాను. బాను చెప్పింది నిజమే అనుకుంటూ నా తలని నా చేతుల్లోకి పెట్టుకున్నాను. కానీ శౌర్యసింహ అనే మనిషి గురించి కాదు నేనిప్పుడు బాధపడేది. ఇవాళ ఎక్కడ పడుకోవాలి అనే దాని గురించి. ఆ బేస్మెంట్లో మళ్ళీ పడుకోవడం అనేది జరగని పని. ఏమీ భయపడకు. అతను నిన్ను జైలుకి ఏమీ పంపడు. ఇంకా నవ్వుతూనే అన్నాడు బాను. నాకు తెలిసి అతను రివెంజ్ తీర్చుకునే మార్గాలు వేరే ఉండి ఉంటాయి అన్నాడు బాను. ఎందుకో బాను మాటలకు నాకు సిగ్గుగా అనిపించింది. నాకు తెలుసు, శౌర్యసింహ లాంటి మనిషి వెనుక ఎంతోమంది అందమైన అమ్మాయిలు పడుతూనే ఉంటారు. అలాంటి అతనికి నా వెనుక పడే అవసరం ఏంటి అన్నాను. సరే చూద్దాం అని లేచి జిమ్ బయటికి వెళ్లే ముందు అన్నాడు బాను. ఆ తర్వాత ఏం జరిగిందో, మన హీరో గారు వీళ్ళిద్దరిని పట్టుకున్నారో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.